అనంతపురం జిల్లాలోని నగరంలో జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ వినోద్ కుమార్ తమ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా సాగుతుంది. పలు జోన్లలో చిన్న చిన్న సంఘటనలు మినహా పటిష్ట భద్రత మధ్య పోలింగ్ సజావుగా కొనసాగుతుంది. ఎలక్షన్ అధికారులు, పోలీస్ యంత్రాంగం చక్కగా విధులు నిర్వహిస్తున్నారు. ఎండ లేనందువల్ల ఓటర్లు కూడా సంతోషం వ్యక్తం చేస్తూ తమ ఓటును వినియోగించుకుంటున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఆర్కే సూర్య అందిస్తారు. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఎన్నికల ఓటింగ్ అనేది చాలా ప్రశాంతంగా నడుస్తోంది. ఉదయాన్నే ఈసీ ఏదైతే ఆదేశాలతో అధికారులు అన్ని ఏర్పాట్లు అనేది చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు వర్షం కూడా చిరుజల్లులు పడుతున్నాయి. ఎండ కూడా తీవ్రత చాలా తక్కువ ఉన్నాయి. దాంతో ప్రజలు కూడా అత్యంత ఉత్సాహంగా కూడా వచ్చేసి క్యూలలో నిలబడి తమ ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు. మరోవైపు తీసుకున్నారంటే ఈ ఏదైతే కొన్ని చిన్న చిన్న ఘటనలు తప్ప ఉమ్మడి అనంతపురం జిల్లాలో చాలా ప్రశాంతంగా జరుగుతోంది పోలింగ్ అని చెప్పొచ్చు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఇప్పటికీ దాదాపుగా 25% పోలింగ్ శాతం అనేది కనిపిస్తోంది. సత్యసాయి జిల్లా వచ్చేసి 23% వచ్చింది. ఇంకా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలంలో కుందూర్పిలో ఏదైతే ఓటింగ్ వేయడానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెళ్తూ ఉంటే వైసీపీ వాళ్ళు అడ్డుకోవడం జరిగింది. అట్లా కాస్త ఉద్రిక్త పరిస్థితి అనేది నెలకొంది. అదేవిధంగా తాడిపత్రిలో కూడా మాజీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి పోలింగ్ సర్లీ ఎలా జరుగుతోంది ఏంటనేసి క్యూ లైన్లో వెళ్తూ ఉంటే స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అడ్డుకోవడం జరిగింది. అక్కడ నుంచి పంపించేయాలి అతన్ని అనేసి పోలీసు అధికారుల పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పోలీసు వారు కూడా అప్రమత్తం అయిపోయి ఇరు వర్గాలు ఘర్షణలకి పడే అవకాశం లేకుండా అక్కడ నుంచి దీపక్ రెడ్డిని అక్కడ నుంచి పంపించేయడం జరిగింది. అదేవిధంగా శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఏదైతే కాకర్ల లక్ష్మి మున్సిపల్ చైర్మన్ ఉన్నారో ఆమె కూడా ఓటర్ల దగ్గరికి పోయేసి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తూ వైసీపీకి ఓటేయండి అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఓటర్లని ప్రభావితం చేసే పరిస్థితి ఉంది. ప్రలోభాలు కూడా చూపిస్తున్నారు అనేసి టీడీపీ వాళ్ళు అడ్డుకోవడం జరిగింది. అక్కడ కూడా ఉద్రిక్త వాతావరణం అన్నది ఎదుర్కోండి. అదేవిధంగా ఉదయాన్నే హిందూపురం మండలం లేపాక్షి గ్రామంలో కూడా ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళకు అన్ని పర్మిషన్స్ ఉన్నాయి, వాళ్ళు ఓటింగ్ సర్లీ ఎలా జరుగుతుంది ఏంటి అనేసి అన్ని బూతులు తిరుగుతూ ఉంటే వైసీపీ కార్యకర్తలు వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది. వాళ్ళ వాహనాలని ధ్వంసం చేయడం జరిగింది. అందులో 2 వాహనాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. అదేవిధంగా ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడిన ఘటన కూడా జరుగుతోంది. మొత్తానికి తీసుకుంటే అనంతపురం జిల్లా శ్రీ సత్యసాయి జిల్లాలో ప్రశాంతంగా జరుగుతోంది. ఉదయాన్నే ఈ ఏదైతే ఎన్నికల అధికారులు ఉన్నారో ఉదయాన్నే 6 నుంచి 7 గంటల వరకు మొత్తం 1 గంట సేపు పాటు మాక్ ఓటింగ్ అనేది నిర్వహించారు. అదేవిధంగా 7 గంటలకు కరెక్ట్గా 7 గంటలకు మొదలైంది. కొన్ని చోట్ల తీసుకుంటే ఒక 5-6 చోట్ల తీసుకుంటే ఈవీఎంలు కొద్దిగా సమస్య ఎదుర్కొన్నాయి. వెంటనే అధికారులు అప్రమత్తం అయిపోయి సరిచేయడం జరిగింది. మొత్తానికి తీసుకుంటే ఓటింగ్ అనేది చాలా ప్రశాంతంగా అనేది నడుస్తుంది. మరోవైపు తీసుకుంటే అనంతపురం జిల్లా ఎస్పీ అమిత్ బర్ధన్ ఆదేశాలతో పోలీసులు కూడా గట్టి బందోబస్తు అనేది ఏర్పాటు చేశారు. అదేవిధంగా శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ మాధవరెడ్డి ఆదేశాలతో కూడా ఓటింగ్ అనేది చాలా ప్రశాంతంగా నడుస్తుంది. అదేవిధంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్న జిల్లా కలెక్టర్లు కూడా వాళ్ళ కార్యాలయాల్లో ఉండేసి ఓటింగ్ సర్వేని వాళ్ళు పరీక్షణ చేస్తున్నారు. అధికారులకు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు, ఆదేశాలు ఇస్తున్నారు. మొత్తానికైతే ఓటింగ్ అనేది చాలా ప్రశాంతంగా ఎక్కడ ప్రజలు కూడా ఇబ్బంది పడడం లేదు. అధికారులు కూడా చాలా తమకు అప్పగించిన బాధ్యతలు కూడా చాలా చక్కగా నిర్వర్తిస్తున్నారు. ఓటర్లు చాలా సంతృప్తి అన్నది వ్యక్తం చేయడం జరుగుతుంది. కెమెరా పర్సన్ ఆంజనేయ ప్రసాద్తో ఆర్కే సూర్య, రాజ్ న్యూస్, అనంతపురం జిల్లా.